అన్నా ఇదేనా సఫర్ హోటల్ చూసినట్టు కొద్దిగా గిట్లా గిట్లా పోయి ఫోన్ కింది పెట్టారు అదే అది దిప్పు అదేవిధంగా వయసులో ఉన్న వృద్ధులకి వృత్తిపరంగా నేను కూడా డాక్టర్ని కాబట్టి జైపాలన్న 2-3 సందర్భాల్లో నన్ను అడిగాడు, అన్న సరే మీరు రాజకీయంగా అయితే ఇక్కడ రాకండి కానీ వృత్తిపరంగా మీరు డాక్టర్ కాబట్టి ఇసంటి ఒక కార్యక్రమానికి మీరు రావాలి, ఈ కార్యక్రమానికి తప్పకుండా పాల్గొనాలంటే సింగపూర్కి రాలేకపోయినాను, దేశరాజ్పల్లికి రాలేకపోయినాను, సరే 100% కందుగులోకి వస్తానని చెప్పి మాట ఇచ్చిన కాబట్టి అన్నకి మాట ఇచ్చిన మేరకు ఈరోజు కందుగులోకి రావడం జరిగింది. 100% ఏదైతే సంబంధించి ఈ రోజు తీసుకున్న కార్యక్రమం అనేది చాలా చక్కటి కార్యక్రమం. ఎందుకంటే వయసులో ఉన్న వృద్ధులు ఎవరన్నా కూడా ఈరోజు పిల్లలు కానీ ఎవరన్నా వయసులో ఉన్న వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులని పట్టించుకోక వృద్ధులుగా అయినప్పుడు కంటి చూపు బాగలేకపోతే నడుచుకుంటూ పోయి అడ్డం పడితే తొంటిరుగుతుంది. తొంటిరిగి ఒకసారి ఇంట్లో అడ్డం పడ్డామంటే పట్టించుకునేటోళ్ళు ఉండరు, తర్వాత ఎవరు చూసేటోళ్ళు ఉండరు. అసొంటి ఒక అవస్థ, అసొంటి ఒక బాధ, అసొంటి ఒక పరిస్థితి ఏ కుటుంబానికి రావద్దని చెప్పి ప్రతి కుటుంబానికి కూడా తనే ఒక కొడుకై, తనే ఒక కుటుంబ సభ్యుడై ఏదైతే హుజరాబాద్ మండలంలో ఈ యొక్క కంటి చూపు కోసము ఇన్ని ఆపరేషన్స్ పెట్టి ఈ యొక్క ఫ్రీ క్యాంప్ పెట్టి ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఇద్దరు దంపతులు సరిత జైపాల్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ఒక డాక్టర్ గా అదేవిధంగా ఒక ఎమ్మెల్సీగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని ఆదర్శంగా తీసుకొని ఇతర మండలాల్లో కూడా, ఎందుకంటే కంటి చూపు అనేది ప్రతి సమస్యకి ఒక ప్రారంభం. ఏ సమస్య కన్నా కంటి చూపు అనేది ఒక ప్రారంభం. కంటి చూపు చక్కగా లేకపోతే ఏది పట్టించుకొని మన పని మనం చేసుకోలేం. మన పని మనం చేసుకోలేనప్పుడు అనేక సమస్యలు పుడతాయి. ఆ సమస్యలన్నీ పుట్టద్దంటే మనం ఆరోగ్యంగా మనం గోళీలు వేసుకోవాలన్నా కూడా, అనారోగ్యం ఉండి గోళీలు వేసుకోవాలన్నా కూడా చూపు బాగలేకపోతే పక్కన అడగాల్సి వస్తుంది, ఏ గోళీ ఏది వేసుకోవాలని చెప్పాను. అసలు ఒక పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ మూలాన్ని గుర్తించి ఆ కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏదైతే మీకోసము పార్టీ నిర్ణయం మేరకు గత 2 సంవత్సరాలుగా నేను కష్టపడడం జరిగింది. దాని తర్వాత ఎన్నికల్లో మా సోదరుడు యువకుడు ప్రణవ్ ఇక్కడ కంటెస్ట్ చేసిండు. ప్రణవ్ మీకు అందుబాటులో ఇక్కడ ఉన్న సమస్యల పైన ప్రణవ్ తిరుగుతాడు, ప్రణవ్ మీకు అందుబాటులో ఉంటాడు. ప్రణవ్ తో పాటు 100% ఈ నియోజకవర్గానికి నాకు ఒక అనుబంధం ఉంది. ఎందుకంటే 2 సంవత్సరాలు ఇక్కడ తిరిగిన కాబట్టి ప్రతి ఒక్కరితో కూడా వ్యక్తిగత ఒక ప్రేమ అనురాగాలు ఒక అనుబంధం ఉంది కాబట్టి తప్పనిసరిగా ప్రణవ్ నేను ఇద్దరము కలిసి నియోజకవర్గ అభివృద్ధి కోసము, నియోజకవర్గ ప్రజల కష్టాల కోసము వాళ్ళ పక్షాన 100% నిలవేళలో ఉంటాము. ప్రణవ్ ఇక్కడ తిరుగుతాడు, ఇక్కడ హుజరాబాద్ నియోజకవర్గ సమస్యల పైన
స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ పట్టించుకోకుండా ఆంబోతులకు వ్యవహరిస్తే ఆ ఆంబోతుకి ఏదైతే నోటికి తాళాలు వేసే పని హైదరాబాద్ లో ఎమ్మెల్సీగా బల్మర్ వెంకట్ చూసుకుంటారు. చూసుకొని నియోజకవర్గానికి నిధులు స్థానికంగా ఇక్కడ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి జిల్లాకి మంత్రివర్యులుగా ఉన్నారు, శ్రీధర్ బాబు గారు ఇక్కడ ఉన్నారు, పక్కనే డిసిసి అధ్యక్షులు కవంపల్లి సత్యనారాయణ గారు ఉన్నారు. తప్పనిసరిగా అందరం కలిసి హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రణవ్ గారి నేతృత్వంలో తప్పనిసరిగా అందరం కూడా పనిచేస్తాము. దానితో పాటు ఎవరు కూడా దయచేసి ఇంతకుముందు మా వీరేశ్వరంగా మనం చెప్పినట్టు ఇది రాజకీయ ప్రస్తావన కాదు. కాంగ్రెస్ పార్టీ అంతా ఒకటే, అందరం కలిసిమెలిసి కుటుంబ సభ్యుల లెక్క ఉంటాము. ఎందుకనంటే నేను పార్టీని నమ్ముకొని ఈ రోజు ఈ స్థాయికి నేను వచ్చినంటే పార్టీ నాకు ఇచ్చిన గుర్తింపు. నేను ఎమ్మెల్సీ అన్నిటికంటే ముందు నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. ఒక కార్యకర్తగా పార్టీ ప్రజల కష్టాన్ని గుర్తించి పరిష్కరించమని చెప్పి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పారు. దానితో పాటు కార్యకర్తల కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలి, కార్యకర్తలకి కష్టం వస్తే అండగా నిలబడాలని చెప్పి మా అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పారు. వారు చెప్పిన మాట మేరకు 100% కార్యకర్తగా నా బాధ్యత నేను నిర్వహిస్తానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఇంత చక్కటి కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించిన ఏదైతే సంబంధించి మా జైపాలన్నకి, అదేవిధంగా ప్రేమానురాగాలతోటి ఏదైతే నన్ను స్వాగతించి నన్ను ఆడికెళ్ళి రిసీవ్ చేసుకున్న నా తోటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, దానితోటి ముఖ్యంగా మా యువజన కాంగ్రెస్ మా NSY సైనికులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.